రాజంపేట పట్టణంలో లాయర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజంపేట జిల్లా సాధన కోసం భారీ ర్యాలీ నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో బుధవారం లాయర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజంపేట జిల్లా సాధన కోసం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట నందలూరు రైల్వే కోడూరు బార్ అసోసియేషన్ సభ్యులు, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ రాజంపేట కోర్టు నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు కొనసాగింది. పాత బస్టాండ్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసనకారులు రాజంపేట ముందు రాయచోటి వద్దు అంటూ నినాదాలు చేశారు. అనంతరం సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఇవాళ రాజంపేటలో మేధావి వర్గమైన బార్ అసోసియేషన్ రాజంపేట, రైల్వే కోడూరు, నందలూరు నుంచి యావత్ మరియు మాకు మద్దతుగా విద్యార్థులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఒక మంచి గ్లోబల్ కాజ్ కోసం రోడ్డు మీదకి వచ్చి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి ఒక గౌరవమైన విన్నపం చేస్తున్నాం. రాజంపేట సొసైటీ ఏంటంటే, రాజంపేటకి జరిగిన అన్యాయం జిల్లాల పునర్విభజనలో ఏ ప్రాంతానికి ఎక్కడా జరగలేదు. ఇవాళ గమనిస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంట్ స్థానాలని కేటాయించేటప్పుడు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ రాజంపేటని కన్సిడర్ చేశారు ఎంపీ సెగ్మెంట్గా. ఎందుకంటే భౌగోళిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని చేశారు ఆ నిర్ణయం. అలాగే దాని తర్వాత పరిపాలనా దక్షతను దృష్టిలో పెట్టుకొని ఒక ఐఏఎస్ని డెసిగ్నేట్ చేయాలి రాజంపేట ప్రాశస్త్యం గురించి తెలుసుకొని ఆ రోజే సబ్ కలెక్టర్ ఆఫీస్ని డెసిగ్నేట్ చేశారు. మరి గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం ఏంటంటే, జిల్లాలు పునర్విభజన చేసేటప్పుడు ఒక అజెండా పెట్టారు, ప్రాతిపదిక తీసుకున్నారు. ఎంపీ డెసిగ్నేటెడ్ హెడ్ క్వార్టర్స్ని జిల్లా హెడ్ క్వార్టర్స్గా చేయాలనే నిర్ణయం. మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి నజరానాగా రాయచోటిని జిల్లా హెడ్ క్వార్టర్స్ చేయడం జరిగింది. దీంట్లో చేసిన ఘోర తప్పిదం ఏంటంటే, రాయచోటికి అన్నమయ్య పేరు పెట్టడం. నేను ముఖ్యమంత్రి వర్లకి అందరికీ విన్నపం చేస్తున్నాను. అన్నమయ్య పుట్టింది రాజంపేటలో, మరి రాజంపేట అన్నమయ్యని తీసుకెళ్ళి రాయచోటికి కలపడం ఏంటంటే అవమానం చేయడం, అన్నమయ్యకి అవమానం చేస్తారు. అన్నమయ్య చరిత్ర చూస్తే 32,000 కీర్తనలు వెంకటేశ్వర స్వామిపై రాసిన గొప్ప వాగ్గాయకారుడు. ఆయనకన్నా గౌరవం ఇచ్చి మరి జిల్లా కేంద్రంగా అన్నమయ్యను ప్రకటించాలి రాజంపేట. మేము ముఖ్యమంత్రి గారికి గతంలో రాజంపేటకు వచ్చినప్పుడు ఒక ఇది అప్పీల్ చేస్తారు. ఆయన ఏంటంటే, రాజంపేటలో ఓట్లు వేయలేదు. కానీ రాజకీయంగా పరంగా ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాను, సార్ రాజంపేటను దృష్టిలో పెట్టుకొని మీరు రాజకీయంగా మాట్లాడారు సార్. రాజకీయంగా 150,000 మంది ఓటర్లు పాల్గొన్నది. కానీ కొన్ని లక్షల మంది మైనారిటీ పీపుల్ ఉన్నారు, మైనర్ పిల్లలు ఉన్నారు, భవిష్యత్తు భావితరం విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి సార్. ఇవాళ చూస్తే ముఖ్యమంత్రి గారు మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఆల్ ఇండియా ఓవర్ ఇండియాలో మీకున్న ఆ స్పీడు, ఆ విషన్, ఆ ఇన్స్పిరేషన్ ఏ సీఎంకి లేదు సార్. మేము చాలా సంతోషపడుతున్నాము. అయితే మీ గురించి చెప్పాలంటే సార్, మీరు రేపటి గురించి ఆలోచించరు. దాదాపు 30 సంవత్సరాల ముందుకు పోయి భవిష్యత్తు ఎలా ఉండదు ఈ దేశ ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి అని ఆలోచించే వ్యక్తి. మరి ఇవాళ చూస్తే రాజంపేటలో సార్ ఈ మా వెనక చుట్టూ ఉన్న ఈ పిల్లల్ని చూడండి సార్. వేల మంది పిల్లలు రోడ్డుకి ఎక్కారు. వాళ్ళ భవిష్యత్తు చూడండి సార్. దట్ డిమాండ్ ఇస్ దట్ టు మేక్ రాజంపేట్ యాజ్ అ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ సార్. వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మీరు రాయచోటికి వెళ్ళి సార్, ఎడారి ప్రాంతానికి ఈ పిల్లల్ని పంపించడం వాళ్ళ తల్లిదండ్రులని కన్నీరు కారుస్తున్నారు సార్. రాయచోటిని ఎటువంటి అభివృద్ధి లేదు, ఎటువంటి ప్రాసెస్ లేదు, ఒక జిల్లా రైలు కనెక్టివిటీ లేదు, రోడ్డు కనెక్టివిటీ లేదు, మంచినీరు లేదు, హోటల్స్ లేవు, ఎటువంటి హాస్పిటల్స్ లేవు. ఇటువంటి దాన్ని హెడ్ క్వార్టర్స్ చేయడమే సార్. చాలా దారుణం జరిగిపోయింది. ఇప్పుడు మీకు చేసే అప్పీల్, రోడ్డుకి ఎక్కి పిల్లలము అడ్వకేట్స్ మేధావులమైన మేము ఒక అప్పీల్ చేస్తున్నాం సార్. సిన్సియర్ అప్పీల్, ట్రై టు కన్సిడర్ ఇట్ సార్. ఇట్స్ జెన్యూన్ అప్పీల్. రాజంపేటని తొందరగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్గా చేయండి సార్. దిస్ ఈజ్ అవర్ డిమాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.